పార్ట్ 1లో ఇంట్రెస్ట్ రేట్ అండ్ కవరేజ్ కోసం మాట్లాడాం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మొరటోరియం పీరియడ్. చాలామంది గ్రాడ్యుయేషన్ వరకు ఈఎంఐ పే చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ యాక్చువల్ క్యాచ్ ఏంటంటే ఇంట్రెస్ట్ మాత్రం డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో స్టడీ పీరియడ్లోనే ఇంట్రెస్ట్ పే చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని బ్యాంక్స్ మాత్రం ఇంట్రెస్ట్ మొరటోరియం ఇస్తాయి, అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక పేమెంట్ స్టార్ట్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ అయ్యే టైంకి లోన్ అమౌంట్ ఆల్రెడీ చాలా ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇంట్రెస్ట్ మొరటోరియం ఇచ్చే బ్యాంక్స్ యూజువలీ కొంచెం హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఛార్జ్ చేస్తుంటాయి. కాబట్టి మీ పేరెంట్స్ ఎఫోర్డ్ చేయగలిగినట్లయితే చదువుకునేటప్పుడే ఇంట్రెస్ట్ పే చేయడం బెటర్. అండ్ ఫోర్త్, మోస్ట్ స్టూడెంట్స్ కంప్లీట్లీ ఇగ్నోర్ చేసే పాయింట్, ప్రీ క్లోజర్ ఛార్జెస్. ఎర్లీగా క్లోజ్ చేస్తే పెనాల్టీ ఉందా? నార్మలీ ఎడ్యుకేషన్ లోన్స్ 10 years టెన్యూర్తో ఉంటాయి. అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్ లోన్ని ఎర్లీగా క్లోజ్ చేస్తారు. అండ్ హానెస్ట్లీ ఇది రియాలిటీ. అందుకే లోన్ తీసుకున్నప్పుడే క్లియర్గా చెక్ చేయండి, ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఉన్నాయా, ఉంటే ఎంత % ఛార్జ్ చేస్తారు. పార్ట్ 1 మిస్ అయితే డెఫినెట్లీ ఒకసారి చూడండి. ఈ 4 పాయింట్స్ తెలిస్తే కన్ఫ్యూజన్ లేకుండా బెటర్ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోగలుగుతారు.